వెల్కమ్ టు స్పాట్ న్యూస్. రాష్ట్రంలో పేద మరియు మధ్య తరగతి ప్రజలకైతే సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు అంటే దిశగా అడుగులు వేస్తోంది. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ పేరుతో కొత్త విధానాన్ని రూపొందిస్తున్న ప్రభుత్వం ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్టులో పేదలకైతే ప్రత్యేక వాటా కేటాయింపునైతే తప్పనిసరి చేయాలని చెప్పి భావిస్తోంది. అంటే ఎవరైతే సొంతిల్లు కట్టుకోలేని కలలో ఉన్నారో వాళ్ళ కోసం అని కూడా చెప్పొచ్చు, పేద మరియు మధ్య తరగతి వాళ్ళకి. ఈ విధానం అమల్లోకి వస్తే పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకైతే సొంతింటి కల మరింత చేరువ కానుంది. కొత్త పాలసీ ప్రకారం ఇకపై రాష్ట్రంలో నిర్మించే ప్రతి ప్రైవేట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో 20% స్థలం లేదా ఇళ్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రీన్ ఏరియా, ఓపెన్ స్పేస్ కోసం 20% కేటాయింపు ఉండగా దీనికి అదనంగా మరో 20% పేదల కోసం ఇవ్వాల్సి రావచ్చు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు తెలంగాణ హౌసింగ్ అధికారులు అంటే ఢిల్లీ మరియు హర్యానా రాష్ట్రాల నమూనాలను అధ్యయనం చేశారు. అక్కడ ఇప్పటికే ప్రైవేట్ ప్రాజెక్టుల్లో పేదలకు ఇండ్ల కేటాయింపు విజయవంతంగా అమలవుతోంది. అదే తరహాలో తెలంగాణ కూడా అమలు చేసేందుకైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గచ్చిబౌలిలో గతంలో నిర్మించిన రాంకీ ప్రాజెక్ట్ ను అధికారులు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అప్పటి జీవో ప్రకారం 20% స్థలం పేదల కోసం కేటాయించి సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లు అయితే నిర్మించారు. ఇప్పుడు అదే మోడల్ ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే దిశగా అయితే చర్చలు జరుగుతున్నాయి. హౌసింగ్ శాఖ ఇప్పటికే డ్రాఫ్ట్ పాలసీని అయితే సిద్ధం చేసింది. అంటే త్వరలో బిల్డర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు, వారి సూచనలు కూడా తీసుకొని ఉన్నారు. అనంతరం తుది రూపంలో అయితే పాలసీని ప్రభుత్వం ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇటీవల ప్రభుత్వం 15 లక్షల లోపు అంటే ధరతో 600 NFT పరిధిలో అయితే ప్లాట్లను అందుబాటులోకి తీసుకురాగా ప్రజల నుంచి అయితే భారీ స్పందన వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అఫోర్డబుల్ హౌసింగ్ పై ప్రభుత్వం మరింత ఫోకస్ పెంచింది. పెద్ద అపార్ట్మెంట్స్, విల్లాల్లో పనిచేసే కార్మికులు కూడా దూర ప్రాంతాల నుంచి రావాల్సిన అవసరం లేకుండా అదే ప్రాజెక్టు పరిధిలో నివసించేలా కూడా ఏర్పాట్లు చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి అధికారులు కూడా చెబుతున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం బిల్డర్లు 20% స్థలం ఇవ్వకపోతే రుసుము ప్రకారం అయితే ఇది ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు కూడా మరింత కఠినమైన చట్టబద్ధమైన నిబంధనలను తీసుకురావాలని చెప్పైతే ప్రభుత్వం యోచిస్తోంది. డ్రాఫ్ట్ పాలసీపై చర్యలు పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని అయితే ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకైతే సొంతింటి కళ మరింత చేరువ కానుంది. సో సొంతింటి కళ ఉన్న వారికైతే ఇదొక బెస్ట్ ఛాన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. దీని మీద ఏ అప్డేట్ వచ్చినా మేము మీకు అందివ్వడానికి ముందుగా ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పాట్ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.